శేషరావు పైనీర్ స్ట్రాటజీస్ తోటి కలిసి అనేకమైనటువంటి సందర్భాల్లో సర్వేలు చేసుకుంటూ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఒక ఎగ్జిట్ పోల్ని తయారు చేసింది. దాని ప్రకారం ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది చూద్దాం, విశ్లేషణ కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో పైనీర్ సంస్థ పోస్ట్ పోల్ సర్వేలు చేసింది. దాని ప్రకారం శ్రీకాకుళం లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, టెక్కలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పలాస తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాతపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఆముదల వలస తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్గా శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఎన్డీఏ 7కి 7 స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీ స్థానాల్లో. ఇక విజయనగరం లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇచ్చర్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజాం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బొబ్బులి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లిమల్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో విజయనగరం లోక్సభ పరిధిలో ఎన్డీఏకి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక అరకు లోక్సభ పరిధిలో అరకు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పాలకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కురుపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సాలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అరకులోయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాడేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. టోటల్గా అరకు లోక్సభ పరిధిలో ఎన్డీఏ కూటమికి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. విశాఖపట్నం లోక్సభను తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, భీమిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం దక్షిణం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం ఉత్తరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గాజువాక తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో విశాఖపట్నం లోక్సభ పరిధిలో విశాఖపట్నం లోక్సభతో పాటు మొత్తం తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేయబోతుంది. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో చోడవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మాడుగుల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, యలమంచిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్గా అనకాపల్లి లోక్సభతో పాటు దాని పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి. ఇక కాకినాడ లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో తుని నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పిఠాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో కాకినాడ లోక్సభతో పాటు దాని పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతుంది. ఇక రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అనపర్తి తెలుగుదేశం పార్టీ కూటమి, రాజానగరం తెలుగుదేశం పార్టీ కూటమి, రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నిర్దవోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గోపాలపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో రాజమండ్రి లోక్సభ స్థానంతో పాటు దాని పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేయబోతోంది. ఇక అమలాపురం లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో అమలాపురం లోక్సభ దాని పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేయబోతుంది. ఇక నర్సాపూర్ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. నర్సాపురం లోక్సభతో పాటు దాని పరిధిలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ని తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేయబోతుంది. ఇక ఏలూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నూజివీడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కైకలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఏలూరు లోక్సభ పరిధిలో 6 ఎన్డీఏ కూటమి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని
తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పామరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో మచిలీపట్నం లోక్సభతో పాటు దాని పరిధిలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ని స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి. సో విజయవాడ లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విజయవాడ పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జగ్గైపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో విజయవాడ లోక్సభ పరిధిలో ఎన్డీఏ కూటమికి 6 అసెంబ్లీ స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక గుంటూరు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తాడికొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్గా గుంటూరు లోక్సభతో పాటు దాని పరిధిలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ని స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి. ఇక నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెద్దకూరుపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గురిజాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మాచాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. నర్సరావుపేట లోక్సభ స్థానం పరిధిలో ఎన్డీఏకి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 అసెంబ్లీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా బాపట్ల లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో వేమూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పర్చూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సంతరోతులపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో బాపట్ల లోక్సభ పరిధిలో ఎన్డీఏకి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఒంగోలు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, దర్శి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొండపి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో ఎన్డీఏకి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 అసెంబ్లీ స్థానం వచ్చే అవకాశం ఉంది. ఇక నెల్లూరు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కందుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో టోటల్గా నెల్లూరు లోక్సభ స్థానంతో పాటు దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ 7 కూడా స్వీప్ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి. ఇక తిరుపతి లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గూడూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తిరుపతి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తిరుపతి లోక్సభ పరిధిలో ఎన్డీఏ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా చిత్తూరు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నగరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పలమనేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. చిత్తూరు లోక్సభ పరిధిలో ఎన్డీఏకి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక రాజంపేట లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాజంపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాయచోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తమ్మలపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పీలరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మదనపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో ఎన్డీఏ 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయి. ఇక కడప లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కడప తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. కడప లోక్సభ పరిధిలో ఎన్డీఏకి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక నంద్యాల లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాణ్యం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, బనగానపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, దోన్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో నంద్యాల లోక్సభ పరిధిలో ఎన్డీఏకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక కర్నూలు లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పత్తికొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కర్నూలు లోక్సభ స్థానం పరిధిలో ఎన్డీఏకి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక అనంతపురం లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంతకల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అనంతపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. అనంతపురం లోక్సభ పరిధిలో ఎన్డీఏకి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక హిందూపూర్ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాప్తాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ధర్మవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. హిందూపూర్ లోక్సభ పరిధిలో ఎన్డీఏకి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 అసెంబ్లీ స్థానం వచ్చే అవకాశం ఉంది. సో టోటల్గా ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూస్తే కూటమికి ఇక్కడ ఎంపీ స్థానాలు 20, ఎమ్మెల్యేలు 144 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, ఎమ్మెల్యేలు 31 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓట్ షేర్ వచ్చేటప్పటికి ఎన్డీఏకి 52, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41, ఇండియా కూటమికి 4, ఇతరులకి 3% వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పైనీర్ స్ట్రాటజీస్ అంచనా వేస్తుంది. ఎంపీలు 20, ఎమ్మెల్యేలు 144 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. ఇక కీ పాయింట్స్ మొత్తం కూడా ప్రొజెక్ట్ చేశారు. మొత్తం వాళ్ళు ఏ విధంగా ఎగ్జిట్ పోల్ చేశారు ఏంటి అనేది. సో టోటల్గా పైనీర్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో 144 అసెంబ్లీ స్థానాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. పైగా 20 మంది ఎంపీలని ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గెలవబోతుంది. సో ఎన్డీఏ కూటమికి 144, అలాగే 20 ఎంపీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్రతిహతంగా జూన్ 4వ తారీఖున ఫలితాలు కూటమి వైపు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది పైనీర్ స్ట్రాటజీస్. పైనీర్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ని ప్రకటించేసింది. దాంతో 1 సైడ్ ఉంది కూటమి అనేలాగా అంచనా వేస్తుంది. ఈ అంచనా వేయడం వెనుక వాళ్ళు ఏ విధమైనటువంటి సైంటిఫిక్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పైనీర్ స్ట్రాటజీస్ డైరెక్టర్ శ్రీనివాస నాయుడు గారు ఉన్నారు లైన్లో. సార్ నమస్తే అండి శ్రీనివాస నాయుడు గారు. సార్ ఇది నమస్తే. ఇది యాక్యురేట్ ఫిగరు అని చెప్పి చెప్పాలి అని అంటే మీరు ఎలా చెప్పగలరు? యాక్యురేట్ ఫిగర్ అంటే దట్ ఈస్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్ అండి. ఇట్ ఇస్ నాట్ అవర్ అసంప్షన్ కదా, ఇట్ ఇస్ క్లియర్లీ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అంటే యాక్చువల్గా మనం అక్కడ యాక్యురేట్ ఫిగర్ని కానీ ఐడెంటిఫై చేయాలంటే కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఎంచుకున్నటువంటి మెథడ్ ఏంటి? మేము ఎంచుకున్నటువంటి మెథడ్ అంటే ఏది మీరు అంటుంది సర్వే మెథడాలజీ. అదే పోస్ట్ పోల్ సర్వేలో మీరు ఎంచుకున్న మెథడ్ డైరెక్ట్ గా మీరు పోయి ఓటర్స్ ని కలిసారా, లేదంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారా, ఎలా? మేమైతే కమ్యూనికేట్ చేస్తుంటే ఓటర్స్ ప్లస్ ఇన్ఫ్లుయెన్షియర్స్ అంటే దీంతో పాటు పీపుల్ హూ హ్యావ్ మోర్ కనెక్టివిటీ విత్ ద పీపుల్, వాళ్ళకేమో ఎక్కువగా పబ్లిక్ తోటి ఏమో ఎక్కువ కాంటాక్ట్ ఉంది, రెగ్యులర్ కాంటాక్ట్ ఉంది. ఉదాహరణకి ఏమో రేషన్ డీలర్లు అండి, రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి ఇప్పుడు రేషన్ డీలర్లు ఉన్నారు అక్రాస్ స్టేట్ వైడ్ స్ప్రెడ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ఫ్యూ ఓటర్స్ ఆల్సో, రైట్, and they have communicated with a few associations as well, few associations and few organizations, and we have vigorously did an extensive survey. ఓకే, ఎక్కువగా లేడీస్ పార్టిసిపేట్ చేశారు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు కూడా. సో ఆ లేడీస్
ఎటు మొగ్గు చూపితే అటు రిజల్ట్ ఉంటాయి అంటున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం లేడీస్ కంప్లీట్ గా కూటమి వైపు ఉన్నట్టు ఐడెంటిఫై చేశారా? అట్లాగానే ఎక్కడ ఉండదండి. ఓన్లీ జెంట్స్ ఏమో ఇంకో వైపు వేస్తారని అది మామూలుగా. హ్మ్. మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పిండ్రో 2019లో కూడా కళ్ళలో 3-3.5 వరకు జరిగినాయి ఇది ఓటింగ్. ఓకే. హ్మ్. పసుపు కుంకాలు కానీ బాబు గారు ఇస్తే ఆయన టీవీ దగ్గరికి వచ్చి మీడియాకి ఏమో చెప్పారు. సార్, ఇప్పుడు మీరు చేసినటువంటి సర్వేకి సంబంధించి దీన్ని మనం పైనీర్ స్ట్రాటజీస్ సంబంధించి గతంలో మీరు చేసినటువంటి రిజల్ట్ కరెక్ట్ అయిన ఏమైనా ఉన్నాయా? అంటే దిస్ ఇస్ ఫర్ ద వెరీ వెరీ ఫస్ట్ టైం పబ్లిక్ లోకి రావడం. ఓకే. రైట్. అంటే ఫస్ట్ టైం ఇది కంపెనీ ఇనిషియేట్ చేస్తుంది 2022 రైట్. ఓకే. ఆ తర్వాత we have participated in తెలంగాణ ఎలక్షన్స్ and we have worked for one party and we are very much accurate in wherever we have worked. Yeah. రూరల్ ఓటర్స్ కి అలాగే అర్బన్ ఓటర్స్ కి వాళ్ళ థింకింగ్ లో తేడా గమనించారా ఏమన్నా? అందరూ ఒకే థింకింగ్ లో ఉన్నారా ఓటింగ్ విషయంలో? అంటే కొద్దిగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో 9% లోనే ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యేటప్పుడు. ఓకే. సో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చేటటువంటి ఓట్లు ఏవైతే ఓట్స్ ఉంటాయో అందులో వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయ్యారు. మీరు చెప్పిన లేదంటే అర్బన్ సెమీ అర్బన్ వాళ్ళకి వచ్చేటటువంటి ఓట్లోనే సపోజ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% వచ్చింది. ఆ 41 లోనే ప్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్ ది పీపుల్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్ 41%. ఓకే. యా, ఒకటి శ్రీనివాస్ గారు, చెప్పండి చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్వేలు చేయటం ప్రారంభించి ఆల్మోస్ట్ 3 months నుంచి స్టార్ట్ చేశారు. ఆ 3 months క్రితం 3 months 5 months ఓకే 5 months క్రితం మీరు ఏదైతే ఐడెంటిఫై చేశారో అదే మూడ్ లో పబ్లిక్ ఉన్నారా, లేదంటే చివరికి వచ్చేటప్పటికి మార్పు వచ్చిందా? ఆబ్వియస్ గా మీకు టైం ఫ్రేమ్ పెరిగే కొద్దీ ఇప్పుడు ఇదే సరదాగా 1 year బ్యాక్ గా చేసాం అనుకో. ఓకే, విల్ నాట్ గెట్ యాక్యురేట్ రిజల్ట్. ఓకే. ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, చూసుకోవచ్చు, వచ్చిన చూసుకోవచ్చు. సో మీకు ఎగ్జాక్ట్ గా ఇది ఎస్టాబ్లిష్ అయితే 3-4 నెలలు. అప్పట్లో జనవరిలో ఏమనుకున్నారు, ఎన్నికలుగా మార్చిలో అవుతాయి అనుకున్నారు, తర్వాత ఏప్రిల్ అనుకున్నారు, తర్వాత మేలో జరిగింది. సో ఇకపోతే మీకు స్టార్టింగ్ లోనే క్లీన్ కంటెస్ట్ కాన్స్టిట్యూన్సీస్ ఎక్కువ ఉన్నాయి. మీరే చేశారు కదా. అవును అవును. అవి తగ్గే కొద్దీ ఆ సంఖ్య కాస్త క్లీన్ కంటెస్ట్ అనే సంఖ్య ఏంటంటే కొద్దిగా తగ్గుతాను. ఓకే. ఇక అలా వెళ్ళబోయేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 5,000 గెలుస్తారు, లేదంటే గెలుస్తారని చెప్పని ఉంటుంది. సో దేర్ వోంట్ బి ఎనీ సార్ట్ ఆఫ్ క్లీన్ కంటెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మీరు చేసినటువంటి సర్వేస్ కానీ ప్రిడిక్షన్స్ కానీ ఎంతవరకు వీటిని కరెక్ట్ అనేది 100% లేదంటే అదేమన్నా తగ్గే అవకాశం ఉందా, లేదా మీరు చేసిన ప్రిడిక్షన్స్ ఎగ్జాక్ట్గా